వెల్కమ్ టు ఐశ్వర్య బియ్యం ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు ద్వారాలు వచ్చేసింది ఎక్కడికి? ప్రొద్దుటూర్ మహిళల గురించి ఏం చెప్తాం? తీయగా ఉంటుంది స్వీటు, స్వచ్ఛమైనదిరా ఆడవాళ్ళ హాటు, సముద్రంలో ఉంటుంది బోటు, అన్నిట్లో ఆడవాళ్ళు రా గ్రేటు, అందంగా ఉంటుంది వీళ్ళున్న ప్రతి చోటు, అందుకే అంటాం రా ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు ఎలాంటి వాళ్ళని ఎలాంటి వాటిని బాగా ఇష్టపడతారు? పక్కింటి అత్త కోడలు కొట్టుకుంటుంటే చూడడానికి ఇష్టంగా ఉంటుంది. ఈటీవీలో 12 గంటలకు వస్తుంది రవి మీది ప్రోగ్రాము. అంత లోపల బయట కూరగాయలలో వాళ్ళు వస్తే నేను 10 రూపాయలు 20 రూపాయలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఉండమ్మా ప్రోగ్రామ్ వస్తుంది మీది మళ్ళా చూస్తాంలే. నాకు తెలిసి ఇప్పటి నుంచి అలా వస్తే బాబు లోపలికి రా అని చెప్పి ఏదో సూపర్ మార్కెట్ లిస్ట్ తీసినావు. మీ గురించి చెప్పడా? ఓ రవి, సూర్యుడు లేకుంటే ప్రపంచమే లేదు, ఈటీవీ లేకుంటే టీవీనే లేదు. వస్తాడు, ఆడిస్తాడు, లోపలంటాడు, బయట అంటాడు, బెలూన్స్ అంటాడు, రింగులు అంటాడు, టమోటా జ్యూస్ అంటాడు, బెలూన్లు అంటాడు, రిబ్బన్లు అంటాడు. నేను రోడ్లు అమ్ముకునేటోడా. వస్తాడు, ఆడిస్తాడు, లోపలంటాడు, బయట అంటాడు, బెలూన్స్ అంటాడు, రింగులు అంటాడు, టమోటా జ్యూస్ అంటాడు, కళ్ళు మొయ్యమంటాడు, కళ్ళు తెరవమంటాడు, స్కూళ్ళు వేస్తాడు, తీస్తాడు, డాన్స్ అంటాడు, సైన్స్ అంటాడు, సోషల్ అంటాడు, పనిష్మెంట్ అంటాడు, పొగుడుతాడు, తిడతాడు, నవ్విస్తాడు, ఏడిపిస్తాడు. నేను ఎప్పుడు తింటానమ్మా? నేను రోజు చూస్తున్నాను. ఇట్లా మాడుతుంది. అప్పుడప్పుడు మీ ఆయన దగ్గర చేస్తావో ఏమో అంటారు. పనిష్మెంట్ అంటాడు, పొగుడుతాడు, తిడతాడు, నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, ఓడిన వారికి గిఫ్ట్ ఇచ్చి గెలిచిన వారికి ఇవ్వమంటాడు, పాడిస్తాడు, ఓడిస్తాడు, ఆడిస్తాడు, గెలిపిస్తాడు. కానీ రవి అన్ని పనులు చేయించినా అలసిపోకుండా ఉండడమే రవి యొక్క గొప్పతనం. రవి 14 ఏళ్ల కిందట నేను చూసిన ప్రోగ్రామ్ సంథింగ్ స్పెషల్ లో. అప్పుడు అట్లే ఉన్నావు, ఇప్పుడు అట్లే ఉన్నావు. ఏం రవి? నాకు అప్పుడు 4 ఏళ్ళు. 22 అప్పుడు. నిన్ను చూస్తేనే చూస్తే ఇప్పుడు 36. ఇప్పుడు 36. నువ్వు ఎందుకు ఇప్పుడు తీసుకురా? ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్ కి వెళ్ళిపోదాం. ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, గట్టిగా చెప్పండి. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి, అరే చెక్కిలి గిల్లి గిల్లి గింతాయి ఈ తిక్క గాలి వలన, మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన. మీ పేరు మేడం? స్నేహమానస. స్నేహమానస గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సిల్వరా లేకపోతే డైమండా లేకపోతే ప్లాటినమా? మీరేదనుకుంటే అది. అంటే అది అమ్మా మీ పేరు? పూజిత. ఏం చేస్తుంటావు అమ్మా? డిగ్రీ కంప్లీటెడ్. డిగ్రీ కంప్లీటెడ్. నెక్స్ట్ ఏంటి, ఏం చేద్దామని? ఎంబీఏ. దాని తర్వాత జాబ్. దాని తర్వాత హౌస్ వైఫ్. ఎవరది అన్నారు? లేదన్నా వెనకాల నుంచి ఎంబీఏ తర్వాత ఆంటీ అదే చేసింటారు. ఆంటీ మీ ఎంబీఏ తర్వాత హౌస్ వైఫ్ మీరు? అవునా? ఎంబీఏ తర్వాత జాబ్ వస్తే జాబ్, లేకపోతే హౌస్ వైఫ్. అమ్మా మీ పేరు? దివ్య. దివ్య గారు ఏం చేస్తుంటారు? బిజినెస్. ఏం బిజినెస్ అంటే తెలుసుకో? సెమీ కుక్ మ్యానుఫ్యాక్చరింగ్, చపాతీ పూల్. చపాతీ బిజినెస్? అమ్మా మీ పేరు? రుచిత. రుచిత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. వెరీ గుడ్. కళ. ఏంటది? కళ. నాకు కూడా కళలు వస్తాయి. అందరికీ కళలో వస్తాను, నా పేరు కళ. అవునా? ఇటు చూడగానే కళ కళ. ఏం చేస్తుంటావు అమ్మా? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ ఇంట్లో మీ ఆయన దోశ అంటారా? దోశ కావాలా? అమ్మో
హస్బెండ్ అండ్ వైఫ్ లో మీదే నా పై చెప్తా మీ ఆయన నాదే నాదే అంత గర్వంగా చెప్తున్నట్టు నీదే. నిజమే చెప్పాలి కదా. ఎందుకు మీ ఆయన ఎందుకు పై చేయి కాదు? ఎందుకు ఆయన పై ఎందుకు రాణిస్తలేవు? అంటే తను రాలేదు, నేనే వచ్చాను పైకి. అమ్మ మీ పేరు? సుప్రజ అండి. సుప్రజ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ ఇంట్లో ఎవరిది పై చేయి? నాది పై చేయి ఎందుకు చెప్తామంటే అప్పగింతలప్పుడు నా చేయి ఆయన చేయి పైన పెట్టించినారు కాబట్టి నా చేయి పై చేయి. ఓ అలా వచ్చారా? Yes. అంటే బేసికలీ ఆఫ్టర్ మ్యారేజ్ ఈ ప్రాసెస్ తర్వాత ఇలా అయిందా లేకపోతే ఇలానే ఉందా? లేదు, మా ఆయన నన్ను ఇలాగే పెట్టారు. ఆయన ఇష్టపడి కింద ఉంటున్నాడు, మిమ్మల్ని పైన పెడుతున్నాడు. అందుకే అంటామండి మగవాళ్ళు మీకు అనరు, అందుకే అంటామండి ఆడవాళ్ళు మీకు ఇది అంటారండి. ఎప్పుడండి మగవాళ్ళని పోగొట్టేది? ఫస్ట్ రౌండ్ కావాల్సిన సామాన్లు పట్టండి రా. నా దగ్గర 3 స్లేట్లు ఉన్నాయి, టీమ్ లో 3 ఉన్నారు. ఇక్కడ నిల్చిన వాళ్ళు వాళ్ళకి కనబడదు, స్లేట్ పైకి ఇస్తా ఇట్లా అని పట్టుకుని ఉంటారు. రాసి ఉన్నది అవతల వాళ్ళకి కనబడుతుంది. వీళ్ళు ఈ పదం గురించి ఈ పదం వాడకుండా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ పదం ఈవిడతో చెప్పియాలి. అది ఎలా చెప్పిస్తారు మీ టాలెంట్. కానీ పొరపాటున ఇక్కడున్న ఏదైనా పదం మీరు ఆ పదం వాడారనుకోండి, అక్కడే డిస్క్వాలిఫై. ఓకే, ఫస్ట్ మీతో ఆడుతున్నాం. ఎవరు ఫస్ట్ ఇక్కడ? పెళ్లి కూతురు పెళ్లి మండపంలో ఏం పడుతుంది? సిగ్గుపడుతుంది. అది ఓకే, ఫస్ట్ పదం ఓకే. నెక్స్ట్ ఇంకొక డైలాగ్ ఉంది. ఫేషియల్ చేంజ్ అయిపోతుంది, ఎక్స్ప్రెషన్. పువ్వు వచ్చేసి రాకముందు ఒక లాగా ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు? మొగ్గ. మొగ్గ. 2 కలపండి. సిగ్గు మొగ్గ. ఇంకా దాన్ని నీట్ గా చెప్పండి. 5 4 3 2 1. సిగ్గొచ్చింది, మొగ్గొచ్చింది, దాని తర్వాత లేస్తుంది. రాలేదు. కూర్చున్న తర్వాత పాప ఏం చేస్తుంది? లేస్తుంది. అది చెప్తా అయిపోయేది. సిగ్గు మొగ్గ లేస్తుంది. ఈ పాయింట్ రాలేదు, నో ప్రాబ్లం. వచ్చేయండి మీరిటు. వైఫ్ అండ్ హస్బెండ్ క్లోజ్ గా మూవ్ అయ్యి మాట్లాడుతూ ఉంటారు. సరసం. చిచి, అట్లాంటివి ఎందుకు ఇస్తామండి మేము? గీరుకుంటా ఉంటారు. ఏమంటారు దీన్ని? గీర్పిచ్చి. జగదేక వీరు అతిరేక సుందరిలో శ్రీదేవిని తిట్టాడు చూడండి. శ్రీదేవి గారిని తిట్టారంట. అంటే అట్లా పిలుస్తాడు రొమాంటిక్ గా. బెండకాయలు ఫస్ట్ వర్డ్. బెండకాయ. దాంతో వస్తుంది ముందర అంటారు చూడు, అమాయకురాలని అంటారు. పిచ్చి. టింగర్ బూచి. ఏంటది ఫైనల్ గా? టింగర్ బూచి. రైట్ ఆన్సర్. మొగుడు పెళ్ళాలు బాగా తిరిగి వచ్చిన తర్వాత కొన్ని రోజులు నాకు వైఫ్ నువ్వు తిప్పట్లేదు ఏంటిది? ఈ ముచ్చట బాగుంది. ఏంటది? అందించారు 1 2 3 గోవిందుడందరి వాడు. చిరంజీవి గారు 2 తర్వాత ఏమొస్తుంది? 2 తర్వాత ఏమొస్తుంది? 3. దాన్ని వాడతారు పెళ్లిలో. టైమ్ అప్. చూసుకో. సైలెంట్ గా వెళ్ళిపోతుంది. 3 నాళ్ళ ముచ్చట. అది అర్థమైపోయింది కదా గేమ్. వాళ్ళకి 1 పాయింట్ వచ్చింది, మీకు 2 పాయింట్లు వస్తే మీరు గెలిచిపోతారు. వచ్చేయండి, తీసుకురారా. మీ ఆయన మిమ్మల్ని బాగా తిట్టేది. మా ఆయన ఎప్పుడు తిట్టడు నన్ను. నీకు తెలుసుకుంటా ఇప్పుడు చూడు. మనం బయటికి ఎక్కడికి వెళ్ళినప్పుడు చిన్న పిల్లలు అవి నాకు కొనిచ్చాలి అని అడుగుతారు. ఏంటది? వాళ్ళు చేసేదాన్ని మనం అంటాం మొండితనం. ఫస్ట్ వర్డ్ అది మొండి. తర్వాత ఇంకా అట్లాగే వాళ్ళని తిడతాం ఆ వర్డ్ యూజ్ చేసే. పెళ్లి తర్వాత ఒక్కొక్క పాస్ అవుతూ ఉంటది. ఏంటది? దాన్ని ఏమంటారు తెలుగులో? సరే, తిట్టాలంటే మొండి అంటాం. ఇంకా మారడు. మొండి మారడు. ఘటోత్కచుడు చూడు సినిమా చూసినావా నువ్వు? అందులో ఆన్సర్ ఉంది. రవి గారు చెప్పిన దాంట్లో ఆన్సర్ ఉంది. మొండి ఘట్టం. రైట్ ఆన్సర్. ఇప్పుడు 2 పాయింట్. వైఫ్ అండ్ హస్బెండ్ ప్రేమ ఎక్కువైతే చేస్తారు. అయ్యో, నేనైతే నా రోడ్తో చెప్పలేనమ్మా. అయ్యో పెళ్ళైన కొత్తలు ఎక్కువ లవ్ చూపిస్తారు. 2
వర్డ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి లవ్. పెళ్లి తర్వాత ఎక్కువ క్లోజ్నెస్. నేనైతే నా చెవులతో వినలేనమ్మా ఇదైతే. నేనైతే నా చెవులతో వినలేను. ఫస్ట్ది చేతులు కాదు, హగ్గు హగ్గు. లాస్ట్. నాగార్జున సార్ ఎక్కువ అలాంటి మూవీస్ చేస్తారు. సార్ నాగార్జున గారు, నేను అసలు ఇన్వాల్వ్ లేను సార్. ఈవిడ క్రియేటివిటీ సార్. హగ్గు. ఇంగ్లీష్ లో చెప్పమన్నా. ఏం హగ్గు? హగ్గుల్లో రకరకాల హగ్గులు ఉంటాయి కదా. ఇంగ్లీష్ హగ్గు. ఇంగ్లీష్ హగ్గు. ఇంగ్లీష్ హక్కు, హిందీ హక్కు, తెలుగు హక్కులు అట్లాంటివి ఏముండవు. సరే, ఇంగ్లీష్ హక్కులోనే భాగం ఇది. 5 4 టైమ్ అప్. చూసుకో. రొమాంటిక్. వచ్చేసింది ఆల్మోస్ట్. అగో 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 యాక్షన్. నువ్వు రా సార్, మీరు బయలుదేరి. వైఫ్ ని తెలుగులో ఏమంటారు? పిచ్చిది పిచ్చిది. అంటే భర్త మీద భార్యకు అంత పిచ్చి ఉంటది. అవును మేడం, కరెక్ట్ కరెక్ట్ మేడం, కరెక్ట్. 2 words. ఫస్ట్ వర్డ్. వైఫ్ ని తెలుగులో ఏమంటారు? పెళ్ళాం. కరెక్ట్. పిచ్చిది. యాక్షన్ చూపించారు, యాక్షన్ చూపించారు. నేను వార్నింగ్ ఇస్తూనే ఉన్నా. సో ఫైనల్ కి ఆ పదం చూడండి మీరే. పెళ్ళాం పిచ్చోడు. డైరెక్ట్ నువ్వు యాక్షన్ చేసావు కాబట్టి డిస్క్వాలిఫైడ్. మీకు 1 పాయింట్, మీకు 1 పాయింట్. డ్రా అయినప్పుడు జెన్యున్ గా ఎవరు ఆడారో చూస్తున్నాం అనమాట. మీ దాంట్లోకి వెళ్ళి ఈమె పర్ఫార్మెన్స్ చేయలేదు, రాలేదు. రెండోది యాక్షన్స్ చేశారు, విచ్ ఇస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో అవి చాలా స్ట్రిక్ట్ గా పాటిస్తాం కాబట్టి ఆ 1 పాయింట్ వీళ్ళు చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించారు కాబట్టి రౌండ్ విన్నర్. అద్భుతంగా ఆడి రౌండ్ గెలిచినందుకు 3000 రూపాయలు. సెకండ్ రౌండ్ వెరైటీగా ఉంటది, కొంచెం ఫన్ గా ఉంటది అని చెప్పి కొత్త రౌండ్ కనిపెట్టాం మేము. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 రింగ్స్ లో ఒక్కొక్క రింగ్ లో ఒక్కొక్క మహిళ నిల్చుంటది. ఇక్కడ నుంచి నేను సెలెక్ట్ చేస్తా. నిల్చున్న తర్వాత నేను కమాండ్స్ ఇస్తా. ఆ కమాండ్స్ పాటిస్తూ ఈ గేమ్ ఆడాలి. ఎవరైతే కమాండ్స్ పాటించారో, లేట్ గా చేస్తారో, లేట్ గా రియాక్ట్ అవుతారో 1 by 1 వెళ్ళిపోతా ఉంటారు. ఫైనల్ గా ఒక్కరు మాత్రం పూర్తిగా ఆడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ప్రొద్దుటూరులో 10 ఎకరాల భూమి రాసు. అమ్మ రామా. ఇప్పుడు ఈ రింగ్ లో మీరు ఉన్నారు. ఈ రింగ్ లో నుంచి అవుట్ అంటే మీరున్న చోటు నుంచి అవుట్, బయటికి జంప్ చేయాలి. ఇన్ అంటే ఇన్. రైట్ అంట అందరూ రైట్ కి జంప్ చేయాలి. ఓకే. సిట్ అంట సిట్. స్టాండ్ అంట స్టాండ్. రౌండ్ అంట ఉన్న చోటే రౌండ్ గా తిరగాలి. లిఫ్ట్ అంట ఆ రింగ్ ని లిఫ్ట్ చేసి ఇక్కడ పట్టుకోవాలి. అప్ అంట ఆ రింగ్ ని పైకి తీసుకెళ్ళాలి. మూవ్ అంట అలా రైట్ సైడ్ నుంచి మూవ్ అవుతూ ఉండాలి నేను స్టాప్ అనే వరకు. ఈ కమాండ్స్ అన్ని పాటిస్తూ లాస్ట్ వరకు వచ్చిన వాళ్ళకే 10 ఎకరాల భూమి ప్రొద్దుటూరులో. కమాండ్ స్టార్ట్ నౌ. ఇన్. అక్క ఎవరి కోసం వెయిటింగ్ అక్క నువ్వు? ఇన్ అంటే ఇన్ అక్క. రెడీ 3 2 1 గో. సిట్. ఇప్పుడు చెప్పు ఏమనాలి? అక్కనల్లా పెద్దమనాలా? ఏమనాలి ఇప్పుడు? అక్కనే. ఓ మా అక్కకి బ్యాక్ పెయినా? ఓకే, మా అక్కకి బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి నో సిట్ ఇప్పటి నుంచి. రైట్ లెఫ్ట్ రైట్. అక్క బ్యాక్ పెయిన్ అన్నో రింగు పక్కకు. లాస్ట్ వార్నింగ్, లాస్ట్ టైం ఈ రింగులు కదా దాని నుంచి ఎక్కువ అక్కడ ఎక్కువ జంప్ చేయాలా ఇట్లా. రెడీ సిట్. అవి కూర్చున్నప్పుడు ఇన్ రింగ్ అవుట్ రింగ్ ఇన్ రింగ్ అవుట్ రింగ్ లెఫ్ట్
దొరికి బయలుదేరమ్మా, బస్ వచ్చింది బయలుదేరి. లెఫ్ట్కి వెళ్ళాలంటే రైట్కి వెళ్తారా మీరు? ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అయింది గేమ్. రెడీ సిట్. అక్క ప్లీజ్. హైట్ ఎంత పొడవు ఉందంటే నువ్వు కూర్చున్నా నిల్చున్నట్టే అనిపిస్తున్నావు. స్టాండ్. లిఫ్ట్, రింగ్ అప్. రింగ్ అలా పట్టుకొని 3 రౌండ్స్ రౌండ్ గా మీరున్న చోటే. రింగ్ డౌన్, ఇన్, రింగ్ అవుట్, రింగ్ ఇన్, రింగ్. పెరుగున వచ్చేవారు కూర్చుంటాను మెల్లగా. ఈ 4 ఉన్నారు, మీ 2 ఎలిమినేటెడ్. హాఫ్ సిట్. నీ లగేజ్ నాకు తెలుస్తారు. నువ్వు హాఫ్ సిట్. ఏం పెద్దమా బెండకాయలు పిర. హాఫ్ సిట్. స్టాండ్, జంప్. అరే ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి గేమ్ కొంచెం సీరియస్ అవబోతుంది. ఓకేనా? జాగ్రత్తగా ఆడండి. లెఫ్ట్ అంటే నీ లెఫ్ట్ ఇదివే, లెఫ్ట్ రేవరంటే 500 rupees. Congratulations. Thank you. మీ ఇద్దరు మధ్యలో గేమ్ ఇప్పుడు బెలూన్స్ తీసుకురండి రా. లాస్ట్ కి మీ ఇద్దరే మిగిలి ఉన్నారు కాబట్టి మీ ఇద్దరిట్లో ఎవరు విన్నారో చూద్దాం. చేతులు వాడకుండా మీ రైట్ లెగ్ తోనే ఆ బెలూన్ పగలగొట్టాలి. రెడీ 3, 2, 1 గో. స్టార్టింగ్ నుంచే కాపాడుకోవడం దాంట్లో వెళ్ళిపోయారు. అటాకింగ్ అసలు చేయలేదు. అటాకింగ్ చేస్తేనే గెలిచేది. 10 ఎకరాల భూమి గెలిచింది మా లగేజ్ పాప. సూపర్, వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్. యూ విన్ 1000 rupees. 10 ఎకరాల భూమి 2050 లోపటి ఇవ్వాలని కోరుకుంటూ 1500 rupees. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడాలంటే ఉన్న చోటు బాగా డాన్స్ చేయండి. యాక్టివ్ గా ఉన్న వాళ్ళని నేను లోపలికి పిలిచేస్తాను. ఓకే, మ్యూజిక్. ఎదురుగా కోన్స్ ఈడ ఒక్కొక్కరు వస్తారు. 3 ఇస్తా. వచ్చి నిల్చుంటారు. వేసుకుంటూ ఎన్ని కోన్ల మీద వేస్తారో నేను కౌంట్ చేస్తా. ఏ టీం అయితే ఎక్కువ వేస్తారో వాళ్ళే విన్నర్. నాకు సెట్ అయ్యింది సో హ్యాపీ.
చెయ్యి వదలే వచ్చామంటే గుండెల్లోన పెట్టుకుంటానే మొత్తానికి 1 2 3 4 5 6 7 7 ఇస్ యువర్ స్కోర్ 8 వేస్తే మీరు గెలిచిపోతారు. యువర్ టైం స్టార్ట్ నౌ. Time up. 1 2 3 4 5. Me score 6. Me score 5. Round winner. Congratulations, 3,000 rupees. ఐశ్వర్య బియ్యం తరఫు నుంచి గిఫ్ట్ హ్యాంపర్స్ టూర్ మహిళలు మరండి. ప్రొద్దుటూరు నుంచి బయలుదేరుతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మ్యూర్కి రాబోతున్నాం. రెడీగా ఉండండి. అంటే నెక్స్ట్ టైం కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్. ఆడవాళ్ళు మీకు